కమిషనర్ 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 అధికారులు 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 రావాలి కమిషనర్ రావాలి కమిషనర్. నెల్లూరు నగర ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ జరిగింది. 8 రోజుల పాటు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్ర అనంతరం జరిగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. బారా షాహిద్ నుంచి కార్పొరేషన్ కార్యాలయం వద్దకు ప్రదర్శనగా వచ్చిన స్థానికులు అక్కడ ధర్నా నిర్వహించారు. దోమను నివారించాలని, పేదలపై వేసిన పన్నులు రద్దు చేయాలని, అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, కొత్త పెన్షన్లు ఇవ్వాలని, వంట గ్యాస్ను ఇబ్బంది లేకుండా సరఫరా చెయ్యాలని నినాదాలు చేస్తూ అక్కడ బైఠాయించారు. ఆ మేరకు ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో 3 వారాల్లో సమస్యలు పరిష్కరిస్తామని కార్పొరేషన్ అధికారులు హామీ ఇచ్చారు. అడ్రస్ లేని నగరంగా, అవినీతి నగరంగా మారిపోయింది. ఈ పట్టణంలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళలో గవర్నమెంటే లేఅవుట్ వేసి కొన్ని 30-40 ఏళ్లుగా అనేక కాలనీలు కేటాయించి వాళ్లే ఇచ్చినటువంటి వాటికి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వాళ్ళకి ఈరోజు ఇల్లు కట్టుకొని అక్కడ అన్ని రకాలుగా నివాసం ఉండి పూర్తిగా వాళ్ళు స్థిరమైనటువంటి వాళ్ళకి ఇంతవరకు రిజిస్ట్రేషన్ జరగలేదంటే ఇంతకన్నా అన్యాయమైనటువంటి విషయం, ఇంతకన్నా అసమర్థమైనటువంటి విషయం, ఇంతకన్నా ప్రభుత్వం యొక్క వైఫల్యానికి ఇంకో వచ్చాయని ఉండదు. ప్రభుత్వమే వ్యాపారాలు ఇస్తుంది, ప్రభుత్వమే పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తుంది, ప్రభుత్వమే కాలనీలు కట్టిస్తుంది. అనేక చోట్ల ఉన్నటువంటి వాళ్ళు లేపేసి మళ్ళీ ఇంకో చోట తీసుకొచ్చి అక్కడ అందమైన రోడ్లు, అందమైన పార్కుల పేరుతో వేరే చోట తెచ్చి వాళ్లే పెట్టారు. కానీ మాకు తెలిసినటువంటి ఈ పాదయాత్రలో గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి పాదయాత్రలు గమనిస్తే ఇంట ఒక కథ ఉంది. దాదాపు 60-70% మందికి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదు. ప్రభుత్వమే తక్షణం ఈ ప్రతి ఒక్కళ్ళకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అట్లా ఇవ్వకపోతే ఈ నెల్లూరు నగరమే ప్రభుత్వమే తిరుగుబాటు చేస్తుందని చెప్పారు. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో, సిటీ పరిధిలో 28 వార్డుల్లో ఈరోజు ఇంటింటికి పోయి సిపిఎం పార్టీ ప్రజల సమస్యల్ని తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా ఎక్కువ మందికి కరెంటు బిల్లులు వచ్చాయనే దాంతో పెన్షన్స్ వాటిని రద్దు చేశారు. కొత్తగా పెన్షన్లు ఇస్తామన్నారు, ఈ రోజుకి ఇవ్వలేదు. రేషన్ కార్డులు చాలామందికి లేవు. సచివాలయానికి పోతే రేషన్ కార్డులు నమోదు చేసుకునేదానికి కూడా సచివాలయ సిబ్బంది సిద్ధంగా లేరు. ఇలాంటి పరిస్థితి ఇయే కాదు, దోమల నివారణ చర్యలు నేను చేపడతానని మంత్రి గారు ఆ రోజు ప్రకటన చేశారు. ఈ రోజు కూడా ప్రతి ప్రాంతంలో దోమలు విపరీతంగా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి చర్యలు ఈరోజు కూడా సీటు తీయటం కానీ, దానికి కావాల్సిన నిధులు ఎక్కువ కేటాయించారు. వాటిని ఏంటి అనేటువంటిది ఈరోజు కూడా తెలియదు. అందువల్ల నిధులు కూడా స్వాహా చేస్తున్నారు. ఓ పక్క దళితులుగా ఉన్నటువంటి ఇళ్ళు కూల్చేదానికి ప్రభుత్వం నిర్ణయించి వాళ్ళ మీద ఇల్లు కూల్చేదానికి వచ్చినప్పుడు సిపిఎం పార్టీ అండగా ఉండి వాళ్ళకి రక్షణ ఇచ్చింది. అదే ఈరోజు జనార్దన్ కాలనీ, భగత్ సింగ్ కాలనీ ఏరియాకి సంబంధించినటువంటి రివిట్మెంట్ వాళ్ళు కట్టాలనేటువంటిది అప్పుడు పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు కూడా దాన్ని పర్యటన చేశారు. ఈరోజు కూడా అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది, ఈరోజు కూడా పూర్తి కాలేదు. అందువల్ల వరదలు వస్తే ఆ ప్రాంతం అనేక ఇబ్బందులు గురవుతుంది. ఇలాంటి సమస్యలు నెల్లూరు నగరంలో ప్రతి ఒక్క దగ్గర ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కథగా చెప్తున్నారు. అందువల్ల సమస్యల పరిష్కారం వెంటనే కార్పొరేషన్ అధికారులు తక్షణం జోక్యం చేసుకోవాలి, అవినీతిని అరికట్టాలి. కార్పొరేషన్లో కూడా మనం చూస్తే ఒక్కొక్క దానికి పోతే ఒక్కొక్క అమౌంట్, వీటిలన్నిటికీ కూడా రాబో కాలంలో పరిష్కారం చేయకపోతే సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సందర్భంగా తెలియజేస్తుంది.